హలో నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. గుడికి వచ్చున్నాము, వెంకటేశ్వర స్వామి గుడికి. మీ ఆశీస్సులు కూడా మాకు అందాలని మేము కోరుకుంటున్నామండి. గుడిలోకి వెళ్ళిపోతాము. మరి వీడియో చేయొచ్చో చేయకూడదో తెలియదు, కనుక్కొని నేను చేయొచ్చు అంటే ఖచ్చితంగా దేవుణ్ణి కూడా చూపిస్తానండి. ఈరోజు ఏం స్పెషల్ చేస్తానో అది కూడా చూపిస్తాను. వచ్చేయండి గుడిలోకి. అంకుల్ జనవరి 1కి ముక్కోటి ఏకాదశికి కూడా ఇక్కడికే వస్తామండి. ఎక్కువగా చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఇక్కడికే వస్తారు. దగ్గరగా వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఇదే బాగా ఫేమస్. నేను వచ్చి అయిపోతుందండి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు అయిపోతుంది. చాలా రోజులు అయింది వచ్చి కూడా. 3వ సంవత్సరం 3 పూర్తయి 4 పెట్టింది మా పెళ్ళయి. మళ్ళీ ఈరోజు వచ్చాను అన్నమాట. పెంచులపాన బాదామని అనిపించిందండి నాకైతే. గుడి అంటే ఏదన్నా పుట్టినరోజులు ఇలా పెళ్లి రోజులు అన్నప్పుడు పెంచులపానే గుర్తొస్తుంది నాకైతే. ఇంకా దూరం ఇంకా పాలేము, ఇంకా పిల్లకాయలను వేగించుకొని అనేసి ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి వచ్చేద్దాంలే అనుకొని ఇక్కడికైతే వచ్చాము దర్శనం చేసుకున్నాము. జనవరి 1కి ముక్కోటి ఏకాదశికి అయితే చాలా జనాలు ఉంటారండి. గుడి వెనక నుంచి క్యూ ఉంటుంది. ఇప్పుడైతే మామూలు రోజులే కాబట్టి ఎక్కువ జనాలు లేరు, ఫ్రీగానే ఉంది. ఉంటుందండి విగ్రహం, చూసారు కదా, ఇంతే ఉంటుంది విగ్రహం. చాలా పవర్ఫుల్, అనుకున్నట్టు కూడా జరుగుతాయి. అదండి గుడి విశేషాలు. అయితే ఇంటికి వెళ్ళాక
ఏం స్పెషల్ చేయాలో ఆలోచించి మీకు చెప్తాను ఏం స్పెషల్ చేస్తాను అనేసి. ప్రసాదం పెట్టారు, పెరుగన్నం అండి. ప్రసాదం కదండి, సూపర్గా ఉంది. ప్రసాదం ఎందుకండి అంత బాగుంటుంది నాకైతే అర్థం కాదు అసలు. ఒక్క రవ్వ పెడతారనేమో అంత టేస్ట్ వచ్చేది. అందరికీ అదే డౌట్ ఉంటుంది కదా, ప్రసాదం ఎందుకు అంత టేస్ట్గా ఉంటుందోనని. నాకు కూడా అదే డౌట్. కాకపోతే ఒకటి అనిపిస్తుంది, ఒక్క రవ్వ కదా అందుకనేమో అని. మళ్ళీ అనిపిస్తుంది దేవుడి ప్రసాదం కదా అందుకని. ఏమబ్బా క్యారెట్గా వస్తున్నావా? ఏంది స్పెషల్ ఈరోజు? క్యారెట్ హల్వా. నువ్వు ఎప్పుడు తినలేదు కదా? ఎందుకు తినలేదా? తిన్నావో నాది లేకుండా తినలా. అది నేను అలా చేయలేదా పెళ్ళైనాక? నువ్వు ఎప్పుడు తిన్నావు? చేయలేదా? చేయలే. చేసామనుకుంటానే. క్యారెట్ హల్వా చేయలే, బీట్రూట్ హల్వా చేసా బీట్రూట్ హల్వా. అందుకని నీకోసమని ఈరోజు క్యారెట్ హల్వా మనందరి కోసం, పిల్లకాయల కోసం, నీ కోసం, నా కోసం క్యారెట్ హల్వా. నేను ఎట్లా చేస్తాను, అది ఎట్లా వస్తుందో చూద్దాం. చూసి తిందాం. తినేలాగే కదా చూసి పెట్టేసుకుంటే అట్ట పాడైపోతాం. తినేదానికేనా? సరే, అన్నీ తినక ఏం చేస్తున్నావమ్మా? చూద్దామంటే. అయ్యో రావా, కాదమ్మా తినేదానికే. ఈరోజు వచ్చి మన పెళ్ళి రోజు సందర్భంగా ఏదో ఒక స్వీట్ చేసుకుందామని అనుకున్నాను, చేద్దామని. అందుకనేసి క్యారెట్ హల్వా చేస్తున్నా. శుభ్రంగా తొక్క తీసుకొని కడుక్కొని తురుముకోవాలి. ఫస్ట్ శుభ్రంగా కడిగేసి పక్కన చేరి మా పెద్దమ్మాయి సెటైర్ వేస్తుంది. తొక్క తీసేది కూడా ఒక ప్రాసెస్ అని. ఇదే కదండి ప్రాసెస్. ఫస్ట్ తొక్క తీసుకోవాలి కదా, అదనమాట. పక్కన చేరి ఆ సెటైర్లు వేస్తూ ఉంటారు. చేసి పెడితే మాత్రం కమ్మగా తింటారు. అప్పుడు మాత్రం చెప్పరు బాగుంది, చాలా బాగా చేసావమ్మా అని మాత్రం అప్పుడు మాత్రం చెప్పరు. లొట్టలు వేసుకుంటా తినేసామా, చేయి కడుక్కొని వెళ్తా ఉన్నామా అంతే. తిన్నప్పుడు తిని బాగుందంటే ఎంత తృప్తిగా ఉంటుందా మనసుకే, అర్థమే చేసుకోరు. ఈ పిల్లకాయలు అంతే, ఏనా అంతే. ఇట్టేటప్పుడు చెప్పడు. నిన్న ఏందో చేశాను, ఏం చేశాను నేను? ఉల్లగడ్డ తాలింపు చాలా బాగుందబ్బా అని అంట. ఈరోజు చెప్పడం నాకు అనిపించింది, చెప్పా టేస్ట్గా అనిపించింది చెప్పాను. అంటే రోజు టేస్ట్గా లేవు, బాగా చేయడం అంతే కదా. అయితే మళ్ళీ దాన్ని కూడా చెప్పాలా? చూడండి అట్లుంటుంది. ఎందుకు ఇంకా అంతా మాట్లాడామనుకో మనకే బాధ. గమని వీడు కాపేసుకుంటే నాకే చాలా మంచిది. ముందైతే ఇది శుభ్రంగా క్యారెట్ కడుక్కొని తొక్క చేసుకొని తురిమేసుకున్నాము. సగం క్యారెట్లు తెచ్చినట్టు వీళ్ళిద్దరే తినేస్తున్నారండి. మా ఆయన తురుముతున్నాడు, నేను తురం లేకున్నానని మా ఆయన తురుముతున్నాడు. చూడండి వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమగా పెడుతుందో క్యారెట్.
క్యారెట్ పెట్టిందే ఎక్కువ నీకు, మళ్ళీ ఉమ్మ కొన్నా. మా ఆయన హెల్ప్ చేస్తాడండి వంటలలో, ఎక్కువ సార్లు హెల్ప్ చేస్తాడు, దానికైతే ఇబ్బంది లేదు. అవునా వెళ్ళాలా షాప్కి? క్యారెట్ హల్వాకి కావాల్సినవి చూద్దామండి. శుభ్రంగా క్యారెట్ కడిగి తురిమి పెట్టుకున్న క్యారెట్ నేను 1/4 కిలో తీసుకున్నానండి. క్యారెట్ 1/4 కిలో చక్కెర, 1 గ్లాసు అంటే ఎంత బగా 1/4 లీటర్ అంతే కదా, 1/4 లీటర్ పాలు, జిఆర్బి నెయ్యి తగినంత, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు. ఇప్పుడు తయారీ చేసే విధానం చూద్దాము. తయారీ చేసే విధానం చూపిస్తాను రండి. బాండలు బాగా హీట్ అయ్యాక తగినంత నెయ్యి వేసుకుందామండి. కొంతమందికి నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇష్టపడతారు, కొంతమందికి లైట్గా వేసుకుంటే ఇష్టపడతారు. తగినంత వేసుకోండి. జీడిపప్పు, ద్రాక్ష ముందుగా వేయించుకుందాము. ఈ జీడిపప్పు, ద్రాక్ష పాయసం చేద్దామని తెప్పించానండి మా ఆయన కాడ. అంటే ఒక 15 రోజులు అట్ట అయిపోతుంది. వర్షాలు పట్టుకున్నాయి మా ఊర్లో, అప్పటాంచి అందుకనేసి చేయలేదు నేను పాయసం, ఎందుకులే జలుబులు చేస్తాయని. ఇప్పుడు అవి ఉపయోగించా, ఇప్పుడు పనికొచ్చాయి అన్నమాట. అవి రవ్వ ఎర్రగా వస్తే సరిపోద్ది, ఎక్కువ మాడిపోతే బాగుండదు. ఈ ఒక గిన్నెలో తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని, నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి, మా ఇంట్లో నెయ్యి బాగానే తింటారు. ఇప్పుడు నెయ్యి కాగాక క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం కాసేపు. మూత తీసి చూద్దామండి. కలుపుకొనేసి ఒకసారి పాలు పోసుకునేద్దాము. ఇవి నేను ముందుగా కాంచి పెట్టుకున్నాను పాలు, ఇవి పోసేస్తున్నాను. ఇప్పుడు ఇది పాలల్లోనే బాగా ఉడకనిద్దాము. బాగా ఉడికి బాగా దగ్గరగా అయిపోవాలా. మూత తీసి చూద్దామండి. క్యారెట్ ఉడికిందో లేదో చూసుకుందాము. బాగా ఉడికిపోయింది క్యారెట్, పాలల్లోనే ఉడికింది బాగా, పాలు నెయ్యిలో. ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకున్నాము. యాలకులు చూపించాను కదా, అది పొడి చేసి పెట్టుకున్నాను. చక్కెర కూడా వేసేసుకున్నామండి. ఒకసారి బాగా కలిపేసుకున్నాము. చక్కెరలో కూడా బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వా. చూడండి, చక్కెర వేసాం కదా, అందువల్ల చక్కెర కరిగి మళ్ళా నీళ్ళుగా అయిపోయింది. ఈ పాకంలో కూడా బాగా ఉడికి క్యారెట్ ఇది కూడా దగ్గరికి రావాలా, అప్పుడే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెడదాం.
ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి గట్టిగా అయిపోయింది కదా, బాగా దగ్గరికి వచ్చేసింది. ఈ మాత్రం వచ్చేయాలన్నమాట. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష వేసేసుకున్నాం. అంతే, క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి ఆపేద్దాం. ఇది అందరికి పెట్టి అడగదాం ఎట్టుందా ఏంది టేస్ట్ ఎలా ఉందనేసి అడగదాం. మా పాపకు పెడదామండి ఫస్ట్. ఎట్టుందైనా బాలా, ఇదైతే ఏం చెప్పలేదు. బాలా బాలా బాగుందా? బాలా తెల్ల బాలా బాలా. అదండి సంగతి. నాకైతే క్యారెట్ హల్వా చాలా ఇష్టం అండి. అంగట్లో 50 గ్రాములు 50 రూపాయలు. అందుకని నేను తెచ్చుకొని తిన్నాను. ఎందుకంటే పిల్లకాయల గురించి ఆలోచిస్తాను. అది ఉంటే దేనికో దానికి పనికి వస్తుంది కదా అని ఏదో అనుకుంటా. మనసొప్పి అయితే తినలేనండి. కాకపోతే పిస్తున్నారని కాదు, వాళ్ళ గురించి ఆలోచించి నేనైతే పెద్దగా ఏది ఆశించను. ఇంక ఈరోజు అంటే అందరం తింటాం కదా అని అనేసి చేశాను. మా ఆయనే పెడదాం. ఆయన ఏమంటాడో చూద్దాం. దీనికేమో ఎట్ట తనింది, ఆయన ఏమంటాడో చూద్దాం. తినబాకని చెప్తున్నట్టుందండి. తినద్దా? అంత డేంజర్గా ఉందా? బాగుందా? బాగుందా? సూపర్గా ఉందా? బాగుందా? వంటలో బాగా చేస్తాలయ్యా. బాగుంది, సూపర్గా ఉంది. పానీలు భోంచేయండి. నీకుద్దా? మొత్తం నాకే. కొంచెం కాలుతుందా? కొంతమందికి వేడివేడిగా తింటే ఇష్టపడతారు, కొంతమంది చల్లగా తినేదానికి ఇష్టపడతారు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తింటే బాగుంటుంది. నేను చేసిన వంటలు తిని నాకు బాగుందని చెప్తే నాకు అదే కడుపు నిండిపోతుందండి. నేను తినకపోయినా నాకు నష్టం లేదు. ఆస్వాదిస్తున్నాడు మా ఆయన, స్పూన్కి ఆస్వాదిస్తున్నాడు. భలే వచ్చింది, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓపికగా తినాలనుకున్నప్పుడు చేసుకొని రుచిగా చేసుకొని తినండి. ఇంట్లో చేసుకుంటే నలుగురు తినొచ్చు, కొనుక్కునేదానికన్నా కూడా. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి పొందొచ్చండి ఇంట్లో చేసుకుంటే. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.